హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కార్తిక్ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక అలానే ఏడుస్తూ ఉండిపోయింది కీర్తన. ఏమైంది దానికి? అప్పుడు అనగా క్యాబిన్లోకి వెళ్ళింది అని అడిగాడు రామ్. ఏమో, కార్తిక్ కూడా వెళ్ళిపోయాడు, అయినా ఇది బయటికి రాదేంటి? సరే పద చూద్దాం అంటూ లోపలికి వెళ్ళిన పూజ వాళ్ళకి కీర్తి టేబుల్ మీద పడుకోవటం చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళారు. హే కీర్తి, లే అంటూ లేపినా లేవకపోయేసరికి కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏమంటున్నావు పూజ? కీర్తి హాస్పిటల్లో ఉందా అని అడిగాడు సాగర్. అవును సాగర్, ఇంతకు ముందే కార్తిక్ ఆఫీస్కి వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ కార్తిక్ గారు మాత్రం కోపంగా బయటకు వెళ్ళిపోయారు. తనతో మాట్లాడదామని లోపలికి వెళ్ళిన మాకు కీర్తి స్పృహ లేకుండా పడుంది. అందుకే మీకు ఫోన్ చేశాను అంది ఏడుస్తూ. సరే నువ్వు కంగారు పడుకో, డాక్టర్ వచ్చాక తనకి ఎలా ఉందో కనుక్కొని నాకు చెప్పు. ఈలోపు కార్తిక్ని తీసుకొస్తాను అన్నాడు. సరే అంటూ ఫోన్ పెట్టేసిన తనకి డాక్టర్ బయటకు రావటం చూసి డాక్టర్ తనకి ఎలా ఉంది అని అడిగింది. షీఈస్ ఫైన్, నీరసం వల్ల కళ్ళు తిరిగాయి అంతే, మీరు తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నారు ఆయన. చాలా థ్యాంక్స్ డాక్టర్, మేము తనని చూడొచ్చా? వెళ్ళండి అంటూ ఆయన బయటకు వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన వీళ్ళకి నిర్జీవంగా పడుకొని ఉన్న కీర్తిని అలా చూడగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉండే కీర్తన అలా ఉలుకు పలుకు లేకుండా పడుకోవటం చూసి గుండె బరువెక్కింది. రామ్ని పట్టుకుని ఏడుస్తున్న తనని ఓదార్చి కీర్తిని ఇంటికి తీసుకువెళ్ళాడు రామ్. తనని రూమ్లో పడుకోబెట్టి, ఆంటీ మీరేమి కంగారు పడకండి, కీర్తి చాలా బాగుంది, మీరే చూశారు కదా, రేపు ఉదయం మళ్ళీ టేప్ రికార్డర్లా వాగుతుంది అంటూ అనసూయని ఓదార్చారు ఇద్దరు. ఇంతలో సాగర్ ఫోన్ చేయటంతో తనకి ఏం ప్రాబ్లం లేదని తనని ఇంటికి తీసుకొచ్చేశాము అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు సాగర్. సాగర్, కార్తిక్ గారికి ఈ విషయం చెప్పారా అని అడిగింది. లేదు, వాడి ఫోన్కి చాలాసార్లు ప్రయత్నించాను, ఎత్తడం లేదు అన్నాడు. అవునా, మరి ఇప్పుడు ఎలా? అయినా వీళ్ళ మధ్య అంత పెద్ద గొడవ ఏం జరుగుంటుంది? ఏమో, మనకెలా తెలుస్తుంది? సరే, నేను కార్తిక్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుని తనకి ఈ విషయం చెప్పి తీసుకువస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు సాగర్. రే కార్తిక్, ఏంట్రా ఇది, నువ్వు తాగటం ఏంటి అంటూ అడిగాడు సాగర్. ఇన్నాళ్ళు నేను ఏం చేసినా కరెక్ట్ అనుకునేవాడిరా, కానీ ఈరోజు మాత్రం నా నిర్ణయం తప్పు అని తెలిసింది, అందుకే బాధతో తాగుతున్నా అంటూ తూలుతున్నాడు. అసలు ఏమైందిరా? ఇన్నాళ్ళు కీర్తిని బాగా అర్థం చేసుకున్నాను అనుకున్నా, తనకన్నా గొప్పగా ప్రేమిస్తున్నా అనుకున్నా, కానీ కాదు. ఎందుకు కాదు? ఇప్పటికీ నువ్వు కీర్తిని ప్రేమిస్తున్నావు, నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. లేదురా, దాని ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది. అసలు ఏం మాట్లాడుతున్నావురా? నీకైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది, నా కీర్తి బంగారం రా, నిజంగా అది నా లైఫ్లోకి రావటం నేను ఎక్కడో చేసుకున్న అదృష్టం అంటూ మత్తుగా కుప్పకూలిపోయాడు. రే కార్తీక్ అంటూ తనని పట్టుకుని, వీడేంటి ఎప్పుడూ లేనిది ఈరోజు తాగాడు, ఈ టైంలో వీడిని ఇంటికి తీసుకువెళ్తే ఆంటీతో లేనిపోని సమాధానాలు చెప్పాలి, అవసరమా అంటూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. మెలకు రావటంతో అలా బాల్కనీలో ఉయ్యాలలో కూర్చుని చందమామని చూస్తూ తనలో ఉన్న బాధని కన్నీటి రూపంలో బయటకు పంపించేస్తోంది కీర్తి. కీర్తి అన్న వాళ్ళ అమ్మ పిలుపుకి కళ్ళు తుడుచుకుంది. ఏంటమ్మా అంది. కూతురు మొహంలో బాధ అర్థమైందేమో అనునయంగా తన పక్కన కూర్చుంటూ, ఏమైందిరా అని అడిగింది అనసూయ. ఏం లేదమ్మా, ఏదో వెలితిగా ఉంది అంటూ ఆవిడ ఒళ్ళో పడుకుంది. కార్తిక్కి నీకు ఏమైనా గొడవ అయిందా? ప్రేమని కాపాడుకుందాం అనుకున్నా, కానీ ఆ ప్రేమే ఈరోజు నన్ను మోసం చేసావని అడుగుతోంది అంటూ బాధపడింది. ఛ, ఏంటి తల్లి ఈ కన్నీళ్ళు అంటూ కళ్ళు తుడిచి, నీ ప్రేమ గొప్పది కాబట్టే ఇప్పటికీ నీతోనే ఉంది, తనతో నీకున్నది ప్రేమ బంధం మాత్రమే కాదు, పెళ్ళి అనే బంధం కూడా అంది. ఆవిడ ఏం మాట్లాడుతుందో అర్థమై, అమ్మా నీకెలా అని అడిగింది. తను గుట్టుగా దాచుకున్న పసుపు తాడిని బయటకు తీసి, నీకు తడిగుడ్డ పెడుతుంటే కనిపించింది, ఇది నీ జీవితం, ఖచ్చితంగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటావు అనుకుంటున్నా, అసలు ఏమైంది చెప్పమ్మా. మొత్తం చెప్పి, నేను తనని మోసం చెయ్యాలి అనుకోలేదమ్మా, వాళ్ళు తనని చంపేశారు అన్నారని భయపడి ఈ పని చేశాను, అది కాకుండా కార్తిక్ నా వాడు అని తెలిస్తే నా సంతోషం కోసమైనా వదిలేస్తారు అని ఇలా చేశాను. కార్తిక్కి చెప్పొచ్చు, కానీ తనని నమ్మించడానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు, అందుకే చెప్పలేకపోయాను. అప్పుడే కాదు,
ఇప్పుడు అదే చెప్తాను. నాకు ఆయన కూతురిగా బ్రతకటం కంటే కార్తీక్ భార్యగా చనిపోవటమే ఇష్టం అంటూ ఆవిడను పట్టుకుని ఏడుస్తోంది. తప్పు తల్లి. ప్రతి సమస్యకి పరిష్కారం చావే అనుకుంటే ఈ ప్రపంచం ఎప్పుడూ అంతమైపోయేది. అయినా కార్తీక్కి నిజం చెప్పావు కదా, ఇంక ఎందుకు భయం? కానీ తను ఎటువంటి సమాధానం ఇవ్వలేదమ్మా. దాని అర్థం తను నమ్మలేదనే కదా. అలా ఎందుకు అనుకుంటావురా? నువ్వు చెప్పిందంతా విని నిన్ను అన్ని మాటలు అన్నాను అని బాధపడి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించడం లేదు నువ్వు? అనసూయ మాటలకి ఆలోచనలో పడింది కీర్తన. కీర్తి, ఈ ప్రపంచంలో ఎవరినైనా మాటలతో మార్చుకోలేకపోవచ్చేమో, కానీ ప్రేమతో ఖచ్చితంగా మార్చుకోగలం. కార్తీక్ని నీ ప్రేమలో పడేలా చేసుకున్నావు. అలాంటిది నీ మీద నమ్మకం కలిగేలా చేసుకోలేవా? నీ ప్రేమలో నిజాయితీ ఉంది. నన్ను నమ్ము. నీ స్టైల్లో తనకి నీ ప్రేమ అర్థమయ్యేలా చేయి. అంతే తప్ప ఇలా ఆలోచించకు అంటూ తన తల నిమిరి, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో తల్లి అంటూ నుదుటిన ముద్దాడి వెళ్ళిపోయింది. అనసూయ మాటలకి ఆలోచిస్తోంది. నిజమే, నేను తప్పు చేయలేదు. తనని మోసం చేయలేదు. అది తనకి అర్థమయ్యేలా చెయ్యాలి. నా ప్రేమ నాకు మళ్ళీ దక్కేలా చేసుకోవాలి. నాకు తోడుగా ఉంటాను అని మాట ఇచ్చావు కార్తీక్. అలా వదిలేసి వెళ్తే చూస్తూ ఊరుకుంటానా అంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది. కీర్తి గురించి తెలియక నోటికి వచ్చినట్లు మాట్లాడాను అని తనకి మొహం చూపించలేక దూరంగా ఉంటున్నాడు కార్తీక్. తనని కలిసి కన్విన్స్ చేయాలి అని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తుంది. కానీ ఫలితం దక్కక విసిగి వేసారిపోయి అప్పటికే కార్తీక్తో మాట్లాడి 2 రోజులైందని, నీకు ఇలా కాదు నా స్టైల్లో చూపించాలిరా పోలీసోడా అనుకుంటూ నడుం బిగించింది. అలసిన మనసుతో గుండెల్లో బాధ ఉప్పొంగుతుంటే తన ఇష్ట సఖికి దూరంగా ఉండలేక తనలో తనే వేదన పడుతూ రాత్రి ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు కార్తీక్. ఆ సూర్యుడే వచ్చి తన మొహం మీద సూర్యకిరణాలు విజృంభిస్తున్నా చలించక పడుకునే ఉన్నాడు. తన ముక్కు పుటకలకి మంచి కాఫీ సువాసన తగులుతూ ఉంటే చిన్నగా నవ్వుకుంటూ కళ్ళు తెరిచాడు. ఎదురుగా వాళ్ళ అమ్మ ఉంటుందేమో అని. చంద్రబింబం లాంటి మొహంతో, నెలవంక లాంటి నవ్వుతో, మెరిసే కళ్ళతో తననే చూస్తోంది తన ప్రియసఖి. తెలియకుండానే ఏదో లోకంలో ఉన్నట్టు చూస్తున్నాడు. చీర కొంగును నడువంపులో దోపి ఇంకో సైడ్ స్టైల్గా చేయి పెట్టుకుని తన వాలు జడని ముందుకు వేసుకుని కాఫీ పెట్టుకుని నిల్చుంది. 1/2 గంట నుంచి ఉలుకు పలుకు లేకుండా తననే చూస్తున్నా తన వాడు ఎంతకి తన చేతిలో ఉన్న కాఫీ అందుకోకపోయేసరికి, అసలే ఓపిక తక్కువ ఉన్న హీరోయిన్ కాబట్టి కాఫీని మెల్లగా అతని మూతికి అంటించింది. ఏదో మాయలోకంలో ఉన్నట్టు మైమరుపుగా చూస్తున్న తనకి ఎవరో చురక పెట్టడంతో అమ్మా అంటూ అరిచాడు కార్తీక్. ఎదురుగా కీర్తన గలగల పారే గోదావరిలా నవ్వుతుంది. రాక్షసి, ఎందుకే వాత పెట్టావు అన్నాడు కోపంగా. వాత కాదు, ఎర్రగా కాల్చిన అట్ల కాడ పెట్టాలి అంది. అంత పెద్ద తప్పు నేనేం చేశానే అన్నాడు అలానే కూర్చుని. నీకోసం కష్టపడి కాఫీ చేసుకుని వస్తే వరద బాధితులు పులిహోర పొట్లం కోసం చూస్తున్నట్లు ఆ చూపేంటి? ముందు ఈ కుడిత తీసుకుని ఆ పొట్లో పోసుకో అంటూ విసురుగా అతని చేతిలో పెట్టి పక్క సర్దుతుంది. అవును, ఇదేంటి నా రూమ్లో ఉంది అనుకుంటూ, హే అవును నువ్వేంటి ఇక్కడ, మర్యాదగా నా రూమ్లో నుంచి వెళ్ళు అన్నాడు. నేనెందుకు వెళ్ళాలి? ఇది మా ఆయన గది. నాకు నచ్చినప్పుడు వస్తాను, ఇష్టం ఉన్నంతసేపు ఉంటాను. నీకేంటోయ్? త్వరగా ఆ పాచిమొహం కడుక్కొని వస్తే కాస్త గంజి మొహాన్ని కొడతాను, లేకపోతే ఆకలితో చస్తావు అంటూ దోపిన కొంగును తీసుకుని వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నడుస్తుంటే తన నడకలో వచ్చే వయ్యారం, తన చిట్టి నడుము, తన వాలు జడని చూస్తూ నోరప్పగించి అలానే చూస్తూ, అమ్మో ఇదేంటి ఇలా ఉంది, అయినా ఇది నా రూమ్లోకి వస్తే అమ్మ ఏం చేస్తోంది అంటూ ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు. టేబుల్ చదువుతూ కనిపించింది కీర్తన. తనని చూసి కూడా చూడనట్టు అమ్మా అమ్మా అంటూ అరుస్తున్నాడు. కళ్ళేమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? పీక కోసిన కాకిలా అరుస్తావు. అత్తమ్మ ఇంట్లో లేదు అంది. ఇంట్లో లేరా అంటే ఎక్కడికి వెళ్ళింది? తన కొడుకి ఎలాగో పెళ్లి చేసి ముద్దు ముచ్చట తీర్చలేదు కదా, పక్కింటి పిల్లోడి ఆనందాలైనా చూద్దామని మా అమ్మతో కలిసి వెళ్ళింది. నీకేదైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పడం రాదా? నేను సూటిగానే చెప్పాను, నీ మట్టి బుర్రకి ఎక్కలేదు. మీ పక్కింటి వసంత ఆంటీ వాళ్ళ అబ్బాయి పెళ్ళంట, మా అమ్మతో కలిసి వెళ్ళింది. మరి నాకెందుకు చెప్పలేదు? పార్వతి వదిలేసిన దేవదాసులాగా గడ్డాలు మీసాలు పెంచుకుంటూ ఎప్పుడు వస్తున్నావో తెలియలేదంట, అందుకే చెప్పలేకపోయారు.
తన మాటలకి తన దెప్పి పొడుపులకి కోపం వస్తున్నా అణుచుకుంటూ, మరి డాడ్ ఎక్కడికి వెళ్ళారు? మావయ్య గారు ఎప్పుడో వెళ్ళిపోయారు. నువ్వు లేస్తే నిన్ను ఆఫీస్కి రమ్మన్నారు. రా వచ్చి మెక్కు అంటూ వడ్డిస్తుంది. నాకు ఆకలిగా లేదు అంటూ వెళ్తున్న కార్తీక్ని కోపంగా చూస్తుండగా అప్పుడే తన ఫోన్ మోగటంతో, ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఊరుకుంటున్నానే చాలా చేస్తున్నావు. నాకు కోపం వచ్చి ఒక్కటిచ్చానే అనుకో, నోట్లో ఉన్న 32 పళ్ళు రాలిపోతాయి. మూసుకొని నేను చెప్పింది చెయ్యి, లేకపోతే అని తన ఫ్లోలో తను తిడుతుంటే, ఇది ఇండైరెక్ట్గా నన్ను తిడుతుందా? ఎందుకు వచ్చిన గొడవ? తినేస్తే మనకే మంచిది, కొట్టినా కొట్టేస్తుంది ఈ రాక్షసి అనుకుని కామ్గా టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. కార్తీక్ రావటం చూసి ఒక కన్ను ఎగరేస్తూ, ఆకలి లేదన్నావు అంది. అంటే ఫుడ్ వేస్ట్ అయిపోతుందని అంటూ ప్లేట్లో వడ్డించుకుంటుండగా తన చేతిలో తీసుకుని అన్నీ వేసి తినిపించడానికి చేయి ముందుకు పెట్టింది. ఒక లుక్ ఇచ్చాడు కార్తీక్. తింటావా లేదా అంటూ సమాధానం కూడా చూడకుండా నోట్లో కుక్కింది. అలా మొత్తం పెట్టి మూతి తుడుచుకోవటానికి చీర కొంగునిస్తూ ఉంటే దాన్ని పక్కకి నెట్టి వెళ్ళిపోయాడు. పోలీసుడు కదా, అందుకే ఈ పొగరు అని మూతి ముడుచుకుంది. ఇక్కడ కమిషనర్ ఆఫీస్ బయట. కార్తీక్, నువ్వు బాగానే ఉన్నావు కదా? అదేంట్రా అలా అడిగావు? ఈ 3 రోజుల్లో నీలో చాలా మార్పు వచ్చింది. లేని అలవాట్లు పుట్టుకొస్తున్నాయి. గడ్డం పెంచావు. అసలు మాతో టైం కూడా స్పెండ్ చేయటం లేదు. నిజం చెప్పు, నీకు కీర్తికి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? లేదు. నీకెందుకు అలా అనిపించింది? మిమ్మల్ని చూస్తే ఎవరికైనా అలా అని అనిపిస్తుంది. నిజం చెప్పు, ఏమైంది అని అడిగాడు సాగర్. ఇంక దాచినా వేస్ట్ అని మొత్తం చెప్పేశాడు. అంతా విని ఏం సమాధానం చెప్పకపోయేసరికి, ఏంట్రా ఏం మాట్లాడటం లేదు అని అడిగాడు కార్తీక్. సినిమాలో చూడటమే తప్ప ఇలా రియల్ లైఫ్లో వినటం ఇదే మొదటిసారి బావా. ఏంటి, డాన్ల గురించా? లేదు, నువ్వు వెతికే డానే నీకు మామ అవ్వటం. ఏంటి వెటకారమా? లేదురా, నేను నిజంగానే అంటున్నా. అలా ఎలా అయిందంటావు? అయినా ఆలోచిస్తే నా చెల్లికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నా. కానీ ఇంత పెద్ద డాన్ కూతురంటే ఆ మాత్రం ధైర్యం ఉండాలిలే అన్నాడు వెటకారంగా. కోపంగా చూశాడు కార్తీక్. అరే నిజమే చెప్తున్నా. సరేలే, నీ మూడెందుకు స్పాయిల్ చేయడం, చెప్పు. ఇంతకీ ఈ గెటప్కి కారణం క్యా హే? కీర్తి. కీర్తినా? మా చెల్లేం చేసిందిరా? నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. అది తప్పెలా అవుతుంది చెప్పు? పాపంరా, నన్ను ప్రాణంగా ప్రేమించింది. ఈ నెల తర్వాత వాళ్ళ నాన్న వస్తే నా కోసం అతనిని వదిలేసి వచ్చేసిందిరా. ఎన్ని వేల సార్లు నాతో అందిరా నేను అనాథ కార్తీక్ అని. వాళ్ళ నాన్న చెడ్డవాడే కానీ అతను కూడా కీర్తిని ప్రేమించే ఉంటాడు కదా. కారణం ఏదైనా కానీ వాళ్ళ నాన్న చంపేశాను అంటే ఎవరికి చెప్పుకోలేక తనలో తనే బాధపడుతూ ఎంతో సఫర్ అయిందిరా. నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళు నన్ను ఏమి చేయరు అని ఎవరికీ తెలియకుండా దొంగగా పెళ్లి జరిగేలా చేసింది. దానివల్ల నష్టపోయింది తనేరా. ప్రతి ఆడపిల్లకి పెళ్ళి అంటే ఎన్నో కోరికలు, ఇష్టాలు, సంతోషాలు ఉంటాయి. అలాంటిది వాటన్నింటినీ నా కోసం కాదు అనుకొని పెళ్ళికి సిద్ధమైంది. నా కోసం అంత చేస్తే తను నన్ను మోసం చేసింది అని చాలా తేలిగ్గా అనేసాన్రా అంటూ బాధపడ్డాడు. కార్తీక్, తను నువ్వు ఏం కావాలని అనలేదు కదరా, ఏదో తెలియక అనేసావు. అయినా కీర్తి అన్నీ అర్థం చేసుకుంటుంది. తను అర్థం చేసుకుంటుంది, కానీ నాకే తన ముందుకు వెళ్ళాలంటే ఏదోలా ఉందిరా. తనతో మనస్ఫూర్తిగా మాట్లాడి 2 రోజులైంది తెలుసా. అయినా పిచ్చిది, నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది అన్నాడు. అదేరా ప్రేమంటే. నన్ను నమ్ము, ఇందులో నీ తప్పు ఉంది. దానికి నువ్వు తనని క్షమాపణ అడుగు. అన్నీ అవే సర్దుకుంటాయి. ముందు పద అన్నాడు సాగర్. అలా ఇద్దరు స్టేషన్కి చేరుకోగానే ఏవో నవ్వులు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని లోపలికి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి కంగు తిన్నారు. కీర్తి టేబుల్ మీద మటం వేసుకుని కానిస్టేబుల్స్తో నవ్వుతోంది. నిజం చెప్పరా, మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా? నీకెందుకు అలా అనిపించింది? లేకపోతే ఏంటి, నువ్వేమో దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావులాగా అంత ట్రాజడీ స్టోరీ చెప్పావు. అదేమో ఇక్కడ స్టేషన్ అని కూడా చూడకుండా నవ్వుతోంది. మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. నిజం చెప్పరా? చి నోర్మి అంటూ సీరియస్గా చూస్తున్నాడు వాళ్ళ వైపు. అందులో ఒక కానిస్టేబుల్ కార్తీక్ని చూసి కంగారు పడటం చూసి మిగిలిన వాళ్ళకి అర్థమై ఎవరి పనిలో వాళ్ళు పడ్డారు. బాబాయ్ గారు, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు అంటూ పక్కకి చూసింది. అక్కడ కార్తీక్ సీరియస్గా చూడటం చూసి కంగారుగా టేబుల్ మీద నుంచి దిగింది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు?
ఇది స్టేషనా లేక చేపల బజారా అని అడిగాడు కోపంగా. ఇక్కడ చేపలు కూడా దొరుకుతాయా? నాకు తెలీదు. సాయంత్రం వచ్చేటప్పుడు తేండి, కూర వండి పెడతాను అంది నవ్వుతూ. కీర్తి మాటలకి తనలో తనే నవ్వుకుంటున్నాడు సాగర్. తన వైపు కోపంగా చూసి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నాకేమీ మిమ్మల్ని చూడాలి అనిపించి రాలేదు. మా అత్తమ్మ ఊరు వెళ్తూ టైంకి ఫుడ్ పెట్టి బాగా చూసుకోమని మాట తీసుకున్నారు. ఆ మాట నిలబెట్టుకుందామని అంది వ్యంగ్యంగా. నాకేం వద్దు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. కార్తిక్ని పైనుంచి కింద వరకు చూసి తన ఫోన్ చేతిలోకి తీసుకుని హలో అంటూ మొదలుపెట్టింది. అమ్మో, ఇది మళ్ళీ ఇండైరెక్ట్గా తిట్టడానికి రెడీ అయిపోయింది. ఇక్కడ తిట్టిందంటే నా పరువే పోతుంది. ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటూ సరే పద అన్నాడు. అది ముందుండాలి అంది. చెల్లెమ్మ పద, బాగా ఆకలిగా ఉంది అంటూ ముందుకు కదిలిన సాగర్ని పిలిచి విషయం చెప్పింది. పోలీస్ బ్రో, మీకోసం మా వదిన అక్కడ వెయిటింగ్ అంటూ ఇండైరెక్ట్గా పొమ్మంది. అలా సాగర్ వెళ్ళగానే కార్తిక్కి పూజ మొదలుపెట్టింది. అలా సాగర్ని పంపించి కార్తిక్కి భోజనం వడ్డిస్తుంది కీర్తన. దా ఆ పట్టు అంటూ ముద్ద నోటి దగ్గర పెట్టింది. తనని కోపంగా చూస్తూ, నిన్నిక్కడి వరకు రానివ్వటమే ఎక్కువ, అలాంటిది ఆ పట్టు గోరుముద్దలు పెట్టు అంటూ ఏంటి నాకీ నస. భోజనం పెట్టావు కదా, ఇంక తమరు బయలుదేరండి అనగానే ప్లేట్ని అక్కడే పెట్టి చీర కొంగు దోపుకుని, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఊరుకుంటే మరీ రెచ్చిపోతున్నావు. పోలీసోడివి అన్న పొగరా? ఒక్కటిచ్చాననుకో, దెబ్బ తగిలిన అక్కు పక్షుల కింద పడి దొర్లుతావు. ఎక్కువ చేయకుండా మూసుకుని తిను అంటూ మళ్ళీ ముద్దు పెట్టింది. కీర్తి మాటలకి సగం మతిపోగా ఇది కొట్టినా కొడుతుంది అని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఇంకేం మాట్లాడకుండా తను తినిపిస్తుంటే తినేశాడు. అలా తినటం అయిపోయాక, అవును నీకు వంట రాదు కదా, మరి ఉదయం టిఫిన్ ఇప్పుడు భోజనం ఎలా చేశావు అని అడిగాడు తన బ్రకుటి ముడి పెడుతూ. తన మాటలకి తలదించుకుని, అంటే నేను వండుదామని అనుకున్నా, కానీ నేను వండాక అది నువ్వు తిన్నాక నీకేమైనా అవుతుందేమో అని వంట మనిషితో చేయించాను అంటూ తలదించుకుంది. సంతోషం, తమరు వండుంటే నిజంగానే హరి అనేవాడినేమో. మూతి 33 వంకలు తిప్పింది కీర్తన ఆ మాటలకి. సరే నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. సరే అంటూ వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఏంటి అని అడిగాడు కార్తీక్. తన చీర కొంగును నలిపేస్తూ సిగ్గుపడటం రాకపోయినా తల దించుకుని, మరేమో అంది చిన్నగా నేల వంకలు చూస్తూ. తన మొహంలో మారిన భావనకి ఎందుకు అన్నాడు. పో, అన్నీ నాతో చెప్పిద్దామనే కదా అంది సిగ్గుపడుతూ. తెల్ల మొహం వేసుకుని చూస్తున్నాడు కార్తీక్. సాయంత్రం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయి అంటూ మెల్లగా కార్తీక్ వద్దకు వెళ్ళి తన బుగ్గన ముద్దు పెట్టి అక్కడి నుంచి జారుకుంది. తన మాటలకి తను చేసిన పనులకి బిత్తురపై చూస్తున్నాడు కార్తీక్. సాయంత్రం కీర్తి చెప్పినట్టుగానే త్వరగా ఇంటికి వెళ్ళాడు. కాలింగ్ బెల్ కొట్టడం మొదలు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ లాగా నవ్వుతూ ప్రత్యక్షమైంది మన హీరోయిన్. ఇదేంటి ఇలా నవ్వుతుంది అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఏవండి అన్న మాటకి వెనక్కి తిరిగి, నన్నేనా అని అడిగాడు. త్వరగా ఫ్రెష్ అయ్యి రండి, కలిసి భోజనం చేద్దాం అంది సిగ్గుపడుతూ. దీనికి ఏమైంది రోజు? ఉదయం నుంచి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది అని ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కీర్తి భోజనం వడ్డిస్తూ కావాలనే కార్తిక్కి టచ్ అయ్యేలా వంగి వంగి అన్నీ అందుకుంటూ తనకి వడ్డిస్తోంది. కీర్తి తీరు తను కార్తిక్ని అలా టచ్ చేయడం ఎందుకో ఏదో తెలియని భావనకి గురి చేస్తోంది. గొంతు తడి ఆరిపోతోంది కార్తిక్కి. నీకు ఎందుకు ఇబ్బంది, నేను వడ్డించుకుంటాను అన్నాడు. అయ్యో, మీకు వడ్డిస్తే అందులో ఇబ్బంది ఏముంది చెప్పండి. లేదులే, చాలా టైం అయింది కదా, నువ్వు కూడా కూర్చో, కలిసి తిందాం అన్నాడు. సరే అంటూ తన ఎదురుగా కూర్చుని తింటోంది. కార్తిక్కి ఏమవుతుందో కూడా తనకి తెలియటం లేదు. ఎలాగైనా త్వరగా తిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని, నాన్న భోంచేశారా అని అడిగాడు. అంటూ కామ్గా తింటోంది. ఇంతలో ఏదో షాక్ కొట్టినట్టు కళ్ళు పెద్దవయ్యాయి కార్తిక్కి. గబగబా అక్కడ ఉన్న వాటర్ గుక్క పట్టుకుని తాగేశాడు. టేబుల్ కింద కీర్తి చేసే చిలిపి చేష్టలకి తట్టుకోలేక మింగలేక తిని తన గదికి వెళ్ళిపోయాడు. కార్తిక్ అవస్థ చూసి తనలో తనే నవ్వుకుంటోంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వటంతో, చెప్పవే అంది నవ్వుతూ. ఏంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, ఏంటి సంగతి అని అడిగింది పూజ. ఏం లేదు కానీ, ఏం ఫోన్ చేశావు?
అది నేను అడగాలి. అసలు ఏం చేస్తున్నావు? ఈరోజు ఛానల్కి రాలేదు. రామ్ని అడిగితే వారం లీవ్ తీసుకున్నావంట. ఏంటి సంగతి? నిజం చెప్పు. కార్తీక్కి నీకు అంత బాగానే ఉంది కదా అని అడిగింది. అయ్యో డార్లింగ్, అంత బాగానే ఉంది. కాకపోతే మా పోలీసుడికి కొంచెం ప్రేమ ఎక్కువయింది. అది ఎలా చూపించాలో తెలియక తీకమక పడుతున్నాడు. నువ్వేమి కంగారు పడుకు. అయినా నేను లీవ్ తీసుకుంది మీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా, అందుకు. ఇప్పటి నుంచే ఎందుకే? మీ అత్తమ్మ చెప్పారు కదా మీ పెళ్ళికి పెద్ద నేను మా ఆయన అని. మరి అన్నీ మేమే కదా దగ్గరుండి చూసుకోవాలి. నీ కలరి బాగా ఎక్కువైంది. ఇలానే కార్తీక్ గారిని ఇబ్బంది పెడుతున్నావా? ఇక్కడ సినిమా ఇంతకు మించి ఉంది డార్లింగ్ అంది నవ్వుతూ. నీ అల్లరికి పాపం ఆయన ఏమైపోతారో. సర్లే నేనుంటాను అంటూ ఫోన్ పెట్టేసి కార్తీక్ దగ్గరికి వెళ్ళింది. పాపం కీర్తి పాప ఇచ్చిన షాక్కి నోట మాట రాక ఏసీ రూమ్లో కూడా చెమటలు పడుతున్నాయి కార్తీక్కి. దీనికేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఎందుకు ఈరోజు ఇలా చంపుతుంది నన్ను? కార్తీ కూల్. కీర్తి ఎన్ని వేషాలేసినా నువ్వు స్థిరంగా ఉండు అంటూ తనని తాను మోటివేట్ చేసుకుంటూ ఉండగా, ఏవండి అని వినిపించింది కీర్తన గొంతు. మళ్ళీ వచ్చిందిరా బాబు అంటూ తల కొట్టుకుని వెనక్కి తిరిగి కంగు తిన్నాడు. పండు వెన్నెల్లో మెరిసే చందమామలా ఉంది కీర్తి. నీలం రంగు బ్లౌజ్తో వైట్ కలర్ శారీలో తన పొడువాటి కురులు గాలికి ఎగురుతూ ఉంటే తనని తాను మరిచిపోయి చూస్తున్నాడు కార్తీక్. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తన వద్దకి వచ్చి మళ్ళీ పిలిచింది. అనేకన్నా గిచ్చి పిలిచింది అనటం మంచిది. తనకి వచ్చిన నొప్పిని తట్టుకోలేక అబ్బా అంటూ రుద్దుకుంటున్నాడు తప్ప తన కళ్ళని మాత్రం పక్కకు తిప్పటం లేదు. ఎందుకు అలా చూస్తున్నారు? ముందు పాలు తీసుకోండి అంది తన చేతిలో పాల గ్లాస్ కార్తీక్కి అందిస్తూ. ఏదో తట్టిన వాడే ఎందుకు ఇవి అన్నాడు. అబ్బా నా నోటితో చెప్పిద్దామనే ఆశ దోశ అప్పడం వడ అంది. నీ కుళ్ళు జోకులకు నవ్వు రావటం లేదు, కానీ ముందు నీ గెటప్కి అలాగే ఈ పాల గ్లాస్కి రిలేషన్ ఏంటో చెప్పు. సరే అంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. మరేమో ఈరోజు చాలా మంచి రోజంట. అయితే దేనికి అంతకంతకు తన మొహంలో భావాలు మారిపోతున్నాయి. చి పొండి, అన్నీ నాతోనే చెప్పిస్తారా ఏంటి? మన పెళ్ళయి ఇప్పటికే ఎన్ని రోజులైంది? ఇప్పటికీ మనకు అది కాలేదు కదా అంది సిగ్గుపడుతూ. హే నోర్మి, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. ఇది మరీ బాగుంది. నేనెందుకు వెళ్ళాలి? ఇది మా ఆయన గది అంటే నా గది అని మీరు పొమ్మంటే నేను పోవాలా? ముందు నువ్వు వెళ్ళు. నువ్వు ఇక్కడుంటే నాకు ఏదోలా ఉంది. పో, నేను వెళ్ళను. ఏం చేస్తారో చేసుకోండి అంటూ వెళ్ళి బెడ్ మీద పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుంది. దేవుడా, ఇలా తగులుకుంది ఏంటిది అంటూ అసహనంగా చూస్తున్న తనకి బాల్కనీ నుంచి వస్తున్న పిల్లగాలికి కీర్తి నాభి దగ్గర చీర పక్కకి వెళ్తూ ఆ భాగాన్ని అందంగా చూపిస్తోంది ఆ పండు వెన్నెల. రెప్ప వేయటం కూడా మర్చాడేమో కార్తీక్ తన అర్ధాంగి అందాలని చూస్తూ. దేవుడా, ఇంకొంచెం సేపు ఈ రాక్షసి ఇక్కడే ఉంటే నాకేదో అయిపోతుంది అంటూ చెమటలు తుడుచుకుంటున్నాడు. కార్తీక్ అవస్థ ఒక కంట కనిపెడుతూ తనలో తనే నవ్వుకుంటోంది కీర్తి. కీర్తి ప్లీజే, నీకు దండం పెడతాను, ముందిక్కడి నుంచి వెళ్ళు అని ప్రాధేయపడ్డాడు. చూడుగా అన్నట్టు తల అడ్డంగా ఊపింది కీర్తి. సరే అయితే నువ్విక్కడే పడుకో, నేనే బయటికి పోతాను అంటూ విసురుగా తలగడ తీసుకున్నాడో లేదో ఒక్క ఉదుటున తన మీదకి లాక్కుంది కీర్తి. కీర్తి చేసిన పనిని ఊహించని కార్తీక్ నేరుగా తన మీదే పడ్డాడు. కళ్ళు ఒక్క క్షణం కలిసి అలానే ఉండిపోయాడు. కీర్తి మొహంలో ఏదో తెలియని భావన. చూస్తుంటే ఏదో మాయ కమ్మేస్తున్నట్టు ఉంది తనకి. కీర్తి ఊపిరి వెచ్చగా తగులుతుంటే తన గుండె వేగం తనకి స్పష్టంగా తెలుస్తోంది. కీర్తి మాటలు రావటం లేదు కార్తీక్కి. ఏదో ఏడిపిద్దామనుకుంది, కానీ తనకి ఏదో అవుతోంది లోపల. నీకు ఏమీ అనిపించడం లేదా? చెయ్యి తీయండి అంది. అలా ఎందుకు అందో అర్థం కాలేదు కార్తీక్కి. తన బ్రకుటి ముడిపెడుతూ ఏంటి అని అడిగాడు. కళ్ళతో కిందకి చూపించింది. కీర్తి నడు మీద ఉంది కార్తీక్ చెయ్యి. టక్కున వెనక్కి తీసుకుని తను ఏం చేస్తున్నాడో అర్థమై నిల్చొని, ముందు నువ్వు ఇక్కడి నుంచి పో, అలాగే ఆ చీర మార్చు, ఎప్పుడు వేసుకుంటావే ఆ జీన్స్ ఏదో వేసుకుని చావు అంటూ బయటకు వెళ్ళిపోయాడు. కార్తీక్ వెళ్ళిన వెంటనే పైకి లేచి, దేవుడా
పోలీసోడిని ఏడిపిద్దామనుకుంటే నాకు చెమటలు పట్టాయి ఏంటి? లేదు లేదు, ఈ ప్లాన్ చాలా చెండాలంగా ఉంది. ప్లాన్ చేంజ్ అంటూ వెళ్ళిపోయింది. మన కీర్తి మళ్ళీ ఏ ప్లాన్ వేస్తుందో చూస్తూనే ఉండండి. ఏసీపీ కార్తీక్తో రిపోర్టర్ కీర్తన చేసే అల్లరి తరువాతి అప్డేట్లు. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.